ओम मध्ये पदे अष्टदं पद्मं विलिख्य ओम ओम रामोदयाय नमः सहस्रानंदाश्रेणीं भागं चित्रमीमहे मध्यमपदे माणिक्यं यस्य ओम श्रीधे स्वाहा सहस्रानंदाश्रेणीं सुभात सविता भगः भागं चित्रमीमहे मोक्तिकं आपकाय सुसमेत देव श्वत सोमवशस्य संगते काई महद सहस्रानंदाश्रेणीं దయచేసి పక్కన ముహూర్తం సమయంలో మన కార్యక్రమాన్ని ఫుల్ చేసుకోవచ్చు. దయచేసి అందరూ కూడా ఇక్కడ భాగం ఖాళీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ధర్మకర్తలు అయ్యా మమ్మ అందరూ నడవండి. ఆఖరికి ఎమ్మెల్యే ఒక మంచి కార్యం జరుగుతుంది. దయచేసి నామం చేయండి. భద్రకాళి శరణమ్మ, భద్రకాళి శరణమ్మ. ఎవరితో పెంచేయండి చేయాలి. ఈ కార్యక్రమాన్ని కొంత పుణ్యం జరుగుతుంది. భద్రకాళి శరణమ్మ, భద్రకాళి శరణమ్మ. ప్రతి ఒక్కరూ అనండి, ఎవరి ఆత్మకు వారే. భక్తులకు మనవి కుర్చీలు వెనక సైడ్ వేసాక అందరు భక్తులందరూ వెనక సైడ్ కూర్చోవాలి. అందరూ కాపాడండి. మహానగర ప్రజల చిరకాల వాంఛ అమ్మవారికి మాడగుంపుల నిర్మాణం జరగాలి. అమ్మవారి యొక్క రథం అనేది వీధుల గుండా తిరగాలి అని భక్తుల యొక్క చిరకాల వాంఛ. ఎన్నో ఆటంకాలు
చెప్పుకోండి, పేరు చెప్పుకోండి. అస్మాకం సకుటుంబానాం శృతి స్మృతి పురాణ తంత్ర ఆగమోక్త సంపూర్ణ ఫలాభాప్తి అర్థం భద్రకాళ్య పరిపూర్ణానుగ్రహ ప్రాప్తయే పుష్పగిరి పీఠాధీశ్వరాణం శ్రీచరణానాం పాదనాభూజారాధనంచ బ్రాహ్మణానాం ద్వారా कारयिष्ये। ఓం గణానాం గణపతయే नमो ब्रह्माय ब्रह्मविद्या संप्रदाय दत्तभ्यो वंशसिद्धे नमो सर्वोपप्रवैद प्रज्ञागर प्रत्यगर्तो ब्रह्मैवागवत्तु सौमस्ति श्रीनादादि गुरुत्रयं नमः प्रगण्डे नमः चित्रं मदेत्यं जय माता भगवानी माता की श्रीमद्राजाधिराज महाराज तुंगभद्राधीनवासरस्य शृंगगिरिपुरवराधीश्वरा श्री शृंगगिरि श्री विरूपाक्ष श्री पुष्पगिरिविनायकनीतिनवासा श्री जैन श्री आचार्य श्रीमदभिनवोत्तंड विद्याशंकर भारती स्वामी जी महाराज की जय। स्वामी अनुग्रह पत्रम తప్పిస్తున్నారు। మీ అంటున్నా మీరు అంటున్నారు నేను అంటున్నారు గారు నిశ్శబ్దంగా ఉండండి అందరూ। అయ్యా అందరూ మాతగా సరస్వతి మాత, లక్ష్మీ మాత, కాళీ మాత, లలితా మాత, దుర్గా కాళీ సరస్వతి యొక్క తేడాలేంటి ఏమి లేండి। దుర్గా లలితకు వారి మధ్యస్థంగా ఉన్నటువంటి మాతృస్వరూపం అంటే వాళ్ళు గమ్యంగా గోచారమానానికి వస్తే నామధేయాలు, లేకపోతే కాళీ। సర్వత్ర విద్యతే కాళీ అని శాస్త్రం। కాబట్టి సౌమ్య వదనం ఏదైతే వదనం సౌమ్యం లోచనత్రయ సన్నిహితం, లోచనత్రయ భూషితం అదే వ్యాకరణంగా అర్థం మూడు లోకాలను చూడగలిగినటువంటిది అంటే త్రికాల జ్ఞాని అయినటువంటిది భూత భవిష్యత్ వర్ధమానముల యందు తానై ఉన్నది కనుక లోచనత్రయ భూషితం। అందరికీ కూడా ఈ సందేశం ద్వారా మేము చెప్పే మాట ఏమిటి అంటే
భూతకాలంలో గడిచిపోయింది తలుచుకుంటూ వర్తమానాన్ని పాడు చేసుకుంటూ భవిష్యత్తుని అగమ్యం చేసుకునేటువంటి పరిస్థితి ఇక్కడున్న ఏ ఒక్కరికి కూడా ఉండకుండా అమ్మవారు ధ్వజంలో మన ముందు ఉంటూ, ధ్వజము అంటే తూర్పు దిశకి అధిపతి, ఆ ధ్వజానికి సామవేదము అధిపత్యం అంటారు. ఆ ధ్వజంలో ఏముంటాయి అంటే సంవర్తాగ్ని ప్రదీప్తలు కలిగి ఉంటాయట. సంవర్ధము అగ్ని తటి ప్రదీప్త 2 జన్మాలు పాపాలు పోతాయట. అది సాక్షాత్తు నృసింహ స్వరూపమట. అందుకే ధ్వజస్తంభం అని కూడా అంటున్నాం. పాలనలోనూ చాలా ఉదారంగా గంభీరంగా గాఢంగా ఉంటారట. అలాగే శివశక్తి మనకు కావాలి, ఎందుకంటే సంకల్పం చేయడానికి. సూర్యశక్తి మనకు కావాలి, ఎందుకంటే గట్టిగా ఉండటానికి. చంద్రశక్తి కావాలి, దానాది యజ్ఞ కర్మలు చేయటానికి. అందుకే గాయత్రి మంత్రానికి వీళ్ళు ముగ్గురే అధిపతులు. కాబట్టి అటువంటి పరిపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహం వరంగల్ దివాళా ప్రపంచానికి, వరంగల్లో ఇవాళ జరిగినటువంటి ధ్వజస్తంభ ప్రతిష్ఠ ద్వారా అంతరిక్షంలో చరించేటువంటి అనేక శక్తులకు శాంతస్థానమై అందరికీ కూడా సంపూర్ణమైనటువంటి కాళీ శక్తిని అమ్మవారు అందిస్తూ దిగ్విజయ పరంపరలకు సనాతన ధర్మము విజయాన్ని పొందుతూ అభివృద్ధి పదములో నడవాలి అని అమ్మవారి పాదాలకు శతగా సహస్రగా ప్రణమిల్లుతూ తత్శక్తిని తత్ఫలితాన్ని మీ అందరికీ సమర్పిస్తూ నారాయణ స్మృతులు తెలుపుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలన మనం అనుగ్రహించిన స్వామి వారికి కృతజ్ఞతాభివందనాలు తెలుపుతూ వారి పాదాలకు నమస్కరిస్తున్నారు. ఈ సందర్భంగా 2 మాటలు స్వామివారి పాదాలకు నమస్కరిస్తూ అందిస్తారు. మన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, ఈ అభివృద్ధి అంతటికీ కారకులు, గౌరవనీయులు శ్రీ నాగుని రాజేందర్ రెడ్డి గారు, వారి దంపతులు. కాబట్టి వారిని 2 నిమిషాలు స్వామి వారికి భక్తిపూర్వకంగా ఉంటా తమ మాటలు అందించవలసిందిగా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా భద్రకాళి అమ్మవారి ధ్వజస్తంభం ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి పెద్దలు స్వామివారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది అమ్మవారు అంటే మన వరంగల్ జిల్లాకే కాదు రాష్ట్రానికి ఒక నమ్మకం. అమ్మవారికి ఉన్న చరిత్ర, అమ్మవారు బాగుంటే మన రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం అన్నీ బాగుంటాయని ఒక నమ్మకం. మరి ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న వారు ఎవరు కూడా ఎన్నడూ చెబుతున్న చరిత్ర లేదు. కాబట్టి అమ్మవారు నా ద్వారా ఈ కార్యక్రమాలు చేయించుకోవడం అనేది నా జన్మకు నిజంగా నా కుటుంబానికి నా అదృష్టంగా భావిస్తూ, మన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే కాకతీయ డైనాసిటీకి ఉన్నటువంటి చరిత్ర ఎక్కడ రాష్ట్రాలకు ఉన్నటువంటి చరిత్ర మన వరంగల్ జిల్లాకు ఉన్నది. ఈవెన్ హైదరాబాద్ లో కూడా ఉన్నటువంటి డూమ్స్ కూడా మన కాకతీయ డైనాసిటీకి సంబంధించినటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి గారు ఆ సింహానికి ప్రతిష్టాయాగానికి సామాగ్రిని ఏర్పాటు చేసినటువంటి దాత. ధర్మకర్త గారు రామగారు రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీరెడ్డి గారు రామగారు, చైర్మన్ గారు భద్రకాళి దేవస్థానం చైర్మన్ గారు శివసుబ్రహ్మణ్య శర్మ గారు రావాల్సిందిగా కోరుతున్నాము. డీసీ గారిని రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. భద్రకాళి శరణ్ నమ, భద్రకాళి శరణ్ నమ.
భద్రకాళి శరణమ్మ జై బోలో భద్రకాళి మాతాకి జై బోలో భద్రకాళి మాతాకి జై బోలో భద్రకాళి మాతాకి భద్రకాళి శరణమ్మ దయచేసి ఇంట్లో కొంచెం కొంచెం వెంటనే దేవి శర్మ సర్వ దయచేసి అందరూ వెనక జరగవలసిందిగా కోరుతూ ఉన్నాము. అందరూ వెనక జరగాలండి. అందరూ వెనక జరగవలసిందిగా కోరుతూ ఉన్నాము. ధ్వజస్తంభాన్ని ఎవరు కూడా తాకద్దు. దయచేసి అందరూ కూడా కొంచెం దూరం ఉంటే మంచిగా ఉంటుంది. అమ్మా అందరూ కూడా దూరం ఉండాలి. ధ్వజస్తంభాన్ని ఎవరు తాకద్దు. అయ్యగారు ఇంకా పూజ చేసే కార్యక్రమం ఉంది కాబట్టి ఎవరు తాకద్దు. అందరు దూరం ఉండండి. తొక్కిసలాట అవుతుంది. అందరూ దూరం ఉండాలి. దయచేసి ప్లీజ్ భక్తులకు మనవి. అందరూ దూరం నుంచి దండం పెట్టినా దగ్గర నుంచి దండం పెట్టినా ఒకటే దూరం ఉండండి. అది క్రేన్ వాళ్ళకి అవబట్టలేదు. కరెక్ట్ మెట్నకు ఉండాలి కాబట్టి మీరు అందరూ కూడా కొంచెం దూరం ఉండాలి. దయచేసి ప్లీజ్ భక్తులలో ఉండి చేసే ఎవరు ఏం లేదు. దయచేసి ఎవరు అక్కడ ఉండద్దు. ట్రైన్ డ్రైవర్ కు మీరు ఒప్పుకోవాలి. ప్రతిష్ట అయిపోయింది. దయచేసి మీకు అందరికీ సీట్లు చైర్లు వేశారు. ఆ చైర్లలో కూర్చుంటే బాగుంటుంది. అందరూ కూడా అమ్మవారి దగ్గరికి వచ్చింది కాబట్టి ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి కొంచెం. దయచేసి ప్లీజ్ అందరూ కొంచెం వెనక జరగాలి. దయచేసి వెనక జరగాలి అన్న. ఆ ధ్వజస్తంభం వ్యూ డ్రైవర్ కనబడితే అది క్లియర్ గా ఉంటుంది. ఎవరు కూడా అక్కడ ధ్వజస్తంభం దగ్గర ఉన్నట్టు సిబ్బంది తప్పించి ఎన్సీసీ పిల్లలు అందరినీ కొంచెం వెనకాల చెప్పండి. ఎన్సీసీ పిల్లలు అమ్మ మహిళా భక్తులు అందరూ కూడా ఎంత చేసి మీ చైర్లో కూర్చోండి అందరూ. అమ్మ ధ్వజస్తంభ ప్రతిష్ట అయిపోయింది కాబట్టి అందరూ దండం పెట్టుకొని దయచేసి కొంచెం ఖాళీ చేయాలి ప్లేస్.